ఏపీసీఆర్డీఏకి సంబంధించి ప్రధాన కార్యాలయంగా చెబుతున్న భవనం పనులు ముగింపు దశకి వచ్చినాయి. అంతర్గతంగా మెరుగుదలకు సంబంధించినటువంటి పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కొత్త టెండర్ని ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. ఈ బిల్డింగ్లో భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. ఆ బిల్డింగ్ మనకు అందరికీ తెలిసిందే. ఈ డిజైన్ మనం పదే పదే చూస్తున్నటువంటి డిజైన్. ఈ డిజైన్ గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్టీరియర్ వర్క్స్ పరంగా చూస్తే కనుక కొంత ఫినిషింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఫేసెడ్ లైటింగ్ అని చెప్పని ఈ ఎంట్రన్స్ కొద్దిగా డిజైనింగ్ చేయడానికి ఒక ప్లాన్ చేశారు. లోపల ఇంటీరియర్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 70-80% కంప్లీట్ అయిపోయినాయి. ప్రారంభోత్సవానికి ఆగస్టు 15 అనుకున్నారు. అయితే దీనికి కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ పెట్టాలనేటువంటి ఆలోచనతో కొంత డిలే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి టెండర్స్ ప్రాసెస్ని ప్రారంభించింది ఏపీసీఆర్డీఏ. రాబోయేటువంటి 2 ఏళ్లలో అమరావతిలో జరిగేటువంటి నిర్మాణ కార్యకలాపాలన్నిటినీ కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా ఈ ప్రణాళికని రెడీ చేయబోతున్నారు.